మంచి గ్రేవీ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కొంచెం హెల్తీగా అయితే ఇంకా బాగుంటుంది కదా. మీల్ మేకర్ ఫ్లేవర్ అందరికీ నచ్చదు. నేను చెప్పినట్టుగా ట్రై చేయండి, నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మీల్ మేకర్ అంటే నచ్చే వాళ్ళు ఎస్ అని, నచ్చని వాళ్ళు నో అని ఒక్క కామెంట్ పెట్టండి. మీల్ మేకర్ ని 2 నిమిషాలు ఉడికించి వార్చేసుకుని నీళ్లు లేకుండా పిండేసుకుని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసుకుని బాగా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడి చేసుకుని ఇలాచి, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర వేయించుకుని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. టమాటాలని కూడా సాఫ్ట్ గా వేయించుకుని ఉల్లిపాయలు, టమాటాలని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేడి చేసుకుని పచ్చిమిర్చి, కరివేపాకు, గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న మీల్ మేకర్ వేసుకుని 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత కావలసినన్ని వాటర్ పోసుకుని ఇంకో 2 నిమిషాలు ఉడికిన తర్వాత కసూరి మేతి, గరం మసాలా వేసుకుని 1 నిమిషం తర్వాత కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. అంతే, రైస్ లోకైనా రోటీస్ లోకైనా సూపర్ ఉండే మీల్ మేకర్ కర్రీ రెడీ. మైదా కానీ రైస్ కానీ లేకుండా ఓన్లీ మిల్లెట్స్ తో తయారు చేసిన ఇడ్లీ, దోశ, పొంగల్, కిచిడి, ఉప్మా లాంటి ఇన్స్టంట్ మిక్స్ రెసిపీస్, అంటే నానబెట్టాల్సిన అవసరం గానీ రుబ్బాల్సిన పని గానీ లేకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేలాగా స్వయంగా మేము మిల్లెట్స్ తో తయారు చేసిన ప్రీమిక్సెస్ కావాలనుకుంటే wholesameindia.com లో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి.